హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. రాజమండ్రిలో ఒక అమ్మాయి డాక్టర్ అవతల వ్యక్తి ఫుల్గా తాగి ఆ థియేటర్లకి వెళ్ళడం, ఒక న్యూస్ జరగడం జరిగింది. వాడు ఆ ప్రెస్ స్టేషన్లో వచ్చి ఎవరైతే ఇద్దరు డాక్టర్స్ ఫ్రెండ్స్ మూవీ చూసి వెళ్తున్నారో వాళ్ళకి ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టేది సరిపోగా వాళ్ళ పైనుంచి కారుని తీసుకెళ్ళడం జరిగింది. అమ్మాయి అక్కడ చనిపోవడం జరిగింది. సో దాని మీద గవర్నమెంట్ స్పందించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. అఫ్కోర్స్ మాలాంటి వాళ్ళని కూడా చాలా బాధ అనిపిస్తుందండి. బట్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే, ఎవరైతే తాగి డ్రైవింగ్ చేస్తారో బాబు మీరందరూ చాలా జాగ్రత్త. మీకు అంత కసిగా కోపం ఉంటే నీ అక్కో, నీ చెల్లు, నీ అమ్మో, మీ నాన్న ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళకెళ్ళి గుర్తు చంపేసింది. మాకేం నష్టం లేదు రాబాయ్. బయటకు వచ్చేసి ఇట్లా అందరినీ చంపడం ఇది ఎంతవరకు చాలా దుర్మార్గం. వాడొక దున్నపోతూ, కనీసం వాడికి కనికారం కూడా, పశ్చాత్తాపం కూడా లేదనమాట. ఆ లంబడి కొడుక్కి తల్లిదండ్రులు కూడా పాపం చాలా స్పందించారు. ఇంకొకటి ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ కూడా మేము కోరుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు సంగతి అంటే మాకు చిన్నప్పటి నుండి చూస్తున్నాం. రాజకీయ అనుభవజ్ఞులు, చాలా సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తను కూడా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ఏపీ ప్రజలు ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నమాట. ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తప్పు చేసినప్పుడు ఎంత టోడైనా సరే వాడికి విడిచిపెట్టమని చెప్పి. సో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మీరే లా అండ్ ఆర్డర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలని మీరు చూసుకోవాలి. తర్వాత ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే సరిపోతుంది సార్, మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఇది చాలా తప్పు. ఎంతోమంది ఇట్లా అన్యాయంగా బలైపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తారు సార్, జైల్లో పెడతారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు. వాడి కోసం లాయర్లు కూడా ఎదురు చూస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, దీన్ని పొలిటికల్గా తీసుకుంటున్నారు. పొలిటికల్గా తీసుకోకండి సార్. ఆర్టీఓ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే ముందుండి ఈ ఇంతటి ఇష్యూని అందరికీ తెలిసేలా చేశారు. యాక్చువల్లీ ఆ కేసుని మాఫీ చేసేద్దామని చెప్పి చూశారనమాట. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో కూడా సేమ్ ఇట్లాంటిది ఒకటి జరిగింది. ఒక 4 మెంబర్స్ ఇట్లా కారులో రాంగ్ రూట్లో వస్తూ ఎదురుగా వస్తున్నటువంటి బైకుల్ని గుద్దడం జరిగింది. స్పాట్లో ఆర్మీ పర్సన్ చనిపోయాడు. రిమైనింగ్ పీపుల్స్ ఇంజరీ అయ్యారన్నమాట, హాస్పిటల్లో ఉన్నారు. సజ్జనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ఎవరైతే తాగి బండి నడుపుతారో వారు టెర్రరిస్టుల కంటే చాలా డేంజర్ అని చెప్పేసి. సో టెర్రరిస్టులు మన దేశంలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం సార్, మీరు చేస్తారు, ఏం చేస్తారు, ఎన్కౌంటర్ చేసేస్తారు. మరి వీళ్ళకి మీరు ఏం చేస్తారనేది మీరే ఆలోచించాలి సార్. మీరంతా మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు. జనాల్లోనే భయం రావాలి సార్. ఈ భయం అనేది లేదు. వాళ్ళందరికీ ఒకటే అయిపోయింది సార్. నాట్ ఓన్లీ నేను మన తెలుగు రాష్ట్రాలు చెప్పాలి సార్, యావత్ దేశంలో చెప్తున్నాను. ఏమని సార్, ఒక ప్రాణం కదా పోయింది. పొలిటికల్కి వెళ్తే ఏదో ఒకటి తప్పించుకోవచ్చు, ఎవరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు. లేదా లోపలికి వెళ్తే బయటికి రావడానికి లాయర్స్ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, వచ్చేద్దామని ఒక ఉంది. ఇది కాదు కదా సార్, ఇది కాదు. ఇట్లాంటి వాళ్ళకి సరైన శిక్ష పడాలి. ఎందుకంటే రీసెంట్లీ ఒకటి చూసుకుంటే, వైష్ణవ్ అని ఒక చిన్న బుజ్జమ్మ, ఆడు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయిని నిండి కనిపించింది సార్, పెళ్లి చేసుకున్న అమ్మాయిని చంపేశాడనమాట వాడు. వాళ్ళ అమ్మగారు మాటలని, వాళ్ళ అన్న మాటలని. ఇప్పుడు కొన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, లేదా వాళ్ళ బ్రదర్స్ కానీ వాడికి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ లేపేద్దామని అంత దీనిగా ఉండాలి. అది భయం అనేది రావాలి. అట్లాంటి డిసిషన్ ఉండాలి. ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఇక్కడ బేకార్ అనిపిస్తుంది సార్, వేస్ట్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ నేనైనా సరే అట్లాంటివి చేయడానికి రెడీ అయిపోతున్నా. అంత కోపం వస్తుంది, అంత ప్రెస్టేషన్ వచ్చేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏం చేయమంటే చెప్పండి సార్. ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు సార్. ఆడపిల్లనే కదా, మగపిల్లలు సార్, ప్రాణమే కదా సార్ ఎవరిదైనా సరే. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సివియర్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి లైఫ్ టైం ప్రెజెంట్ పడాలి. వాడు చేసిన తప్పుకి ఇంతకింతకి శిక్ష పడాలి. లేకపోతే కాళ్ళు చేతులు ఇస్తే, ఆ దుబాయ్లో చూడండి, బయట కంట్రీలో కాళ్ళు చేతులు నరికేస్తారు. తప్పు చేయాలంటే భయపడాలి సార్. ఆ భయమే కదా రావాలి. ఆ భయం లేదు జనాల్లోనూ. తప్పు చేసేటోడికి శిక్ష అనేది ఘోరంగా ఉండాలి.
నేను ఆ తల్లిదండ్రులకు ఒకటే చెప్తాను సార్, మీరు చాలా పెద్ద ఫ్యామిలీ అంటున్నారు, ఎవరు ఆ డాక్టర్ చదివిన అమ్మాయిది, వాడు బెయిల్ మీద రాగానే వాడు కాలు చేతి నరికేసాడు సార్. మరి వేరే ఆప్షన్ లేదు. ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి పనులు చేస్తేనే అప్పుడు ఒకటి తర్వాత ఒకటికి భయం అనేది వస్తుంది, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. చాలా ఘోరం. ఈరోజు హైదరాబాద్లో జరిగిన సంఘటన కూడా ఏం అర్థం కావట్లేదు, ఎటుపోతుంది సమాజం, ఏం చదువుకున్నారు. జై హింద్, జై భారత్.